ఒక గమ్మత్తుగా చెప్తూ ఉన్నారు. ఏమిటంటే రథసప్తమి రోజున మన మన పైన ఉన్నటువంటి నవగ్రహ పీడ పోవడానికి ఆ రోజు ఏం చేయాలంటే మగవాళ్ళు జిల్లేడు ఆకులకు రంధ్రాన్ని చేసి ఆ జిల్లేడు పత్రాన్ని శిరస్సు పైన పెట్టుకొని ఒక రేగుకాయ పెట్టుకొని దాని నుంచి స్నానం చేయాలి. అదొకటి. తర్వాత మహిళలు ఆడవాళ్ళంతా కూడా చిక్కుడు ఆకులతో స్నానం చేయాలి. తర్వాత చిక్కుడు ఆకులతో 7 చక్రాలతో కూడుకున్నటువంటి రథాన్ని కూడా చేసి పూజించాలి. ఇదంతా కూడా వీటికి నియమం చెప్తూ ఉన్నాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే అమ్మ, పాండవులు వనవాసం చేసేటప్పుడు సూర్యోపాసనతో అక్షయ పాత్రను పొందారు ఆ రోజు. ఇదొక విశిష్టత. తర్వాత దాంతో పాటు శ్రీరామచంద్రుడు మరి ఆ యొక్క యుద్ధం చేయడానికంటే ముందు రావణాసుని పైన విజయాన్ని సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే గురువులు ఒక సలహా చెప్పారు. ఏమిటంటే ఆదిత్య హృదయ పారాయణం. ఆదిత్య హృదయ పారాయణం ఎవరైతే చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్లలో కూడా విజయాలు పొందాలంటే తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం కూడా చేసుకుంటే మరి ఆరాధన అనేది బాగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రములో సూర్యునికి ఉన్నటువంటి స్థానం ప్రముఖమైనటువంటి స్థానం కాబట్టి కంటి చూపు సరిగ్గా లేనటువంటి వారు, క్యాన్సర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు, తర్వాత చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయాలి.